నమస్కారం. తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 7వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ 7వ గేయంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇంకా నిద్రలేవని 2వ గోపికను ఏ విధంగా నిద్రలేపుతున్నారో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో విశదీకరిస్తున్నారు. ఈ 7వ గేయాన్ని మనం పరిశీలిస్తే, నిదురింతువా ఇంకా ముదిత మేల్కొనవేళ వెర్రిదానాలెమ్ము వేగ మేల్కొనుము, తెరువుమిక తలుపులను తెరువ వేగమేలెమ్ము, చక్రవాకపు రవము చెవిసోక లేదా కుసుమగంధిలమైన కొప్పుముడులవి వీడ, గళమునందున మంగళ సూత్రములు మ్రోయగా కవ్వములు తిప్పగా కంకణమ్ములు మ్రోగ, చిలుకుచుండిరి పెరుగు చెలియరో గోపికలు, అఖిల జగముల నేలు ఆదినారాయణుడు గోపాల బాలునిగ గోకులమ్మున పుట్టె, కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయు గానమ్ము విని కూడా జాన మేల్కొనవేళ అంటూ ఈ 7వ గీతంలో ఇంకా నిద్రలేవని 2వ గోపికను నిద్ర నుంచి మేల్కొల్పుతున్నారు. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నిదురింతువా ఇంక ముదిత మేల్కొనవేళ వెర్రిదానాలెమ్ము వేగ మేల్కొనుము అంటున్నారు. అంటే తెలతెలవారిపోతోంది, త్వరగా నిద్ర నుంచి మేలుకో అని అర్థము. తెరువుమిక తలుపులను తెరువ వేగమేలెమ్ము, చక్రవాకపు రవము చెవిసోకలేదా అంటూ ఇక్కడ వర్ణిస్తున్నారు. చక్రవాకపు రవము చెవిసోకలేదా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పక్షులు ఒకదానిలో ఒకటి చర్చించుకుంటున్నాయి అని అర్థం. భరద్వాజ పక్షుల కిచకిచలు వినపడటం లేదా, త్వరగా నిద్ర నుంచి మేల్కో అంటూ 2వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఇక్కడ భరద్వాజ పక్షుల కిచకిచలు దేనికి సంకేతం అంటే, ఆ భరద్వాజ పక్షులు సాక్షాత్తు భరద్వాజ మహర్షి శిష్యులకు సంకేతము. భరద్వాజ మహర్షి తన శిష్యులకు ఉపదేశించినటువంటి వేద జ్ఞానానికి సంకేతం. అంటే జ్ఞానం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా సూక్తుల ద్వారా తెలుసుకోవాలని దీనిలో ఉన్న అంతరార్థము. అందుకే చక్రవాకపు రవము చెవిసోకలేదా అంటూ ఇక్కడ చెప్తున్నారంటే, బ్రహ్మజ్ఞానం అనేటటువంటి సూక్తులను మహనీయుల ద్వారా వినాలని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే ఇక్కడ గేయంలో ఇంకా ఏం చెప్తున్నారంటే, కుసుమగంధిలమైన కొప్పుముడులవి వీడ, గళమునందున మంగళ సూత్రములు మ్రోయగా కవ్వములు తిప్పగా కంకణమ్ములు మ్రోగ, చిలుకుచుండిరి పెరుగు చెలియరో గోపికలు అంటున్నారు. అంటే తెలతెలవారుతూ ఉంటే గోకులములో ఉన్నటువంటి గోపికలందరూ కూడా కవ్వముతో పెరుగును చిలుకుతున్నారు. అలా చిలుకుతున్నప్పుడు వాళ్ళ చేతికి ఉన్నటువంటి గాజులు గలగలమంటున్నాయి, వాళ్ళ మంగళసూత్రాలన్నీ కూడా కదులుతున్నాయి, అలాగే వాళ్ళ కొప్పులన్నీ కూడా జారిపోతున్నాయి. కొప్పుల ముడులు జారిపోవటం వల్ల గోపికలు కొప్పులలో ధరించి ఉన్నటువంటి ఆ పుష్పాల వాసన బయటికి వెదజల్లుతోంది. ఇవన్నీ కూడా తెల్లవారటానికి సంకేతం, త్వరగా నిద్రలేమని 2వ గోపికకు గోదాదేవి చెప్తోంది. అయితే దీనిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. విశేషార్థం ఏంటంటే, గోపికలు కవ్వంతో పెరుగు చిలుకుతున్నప్పుడు, అలా చిలకటం వల్ల గోపికల కొప్పు ముడులు జారినప్పుడు ఆ కొప్పులలో ఉన్నటువంటి పుష్పముల పరిమళము అంతటా వ్యాపించింది. ఆ పుష్పాల పరిమళము జ్ఞాన పరిమళము. అంటే ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి సూక్తులను మనం వింటామో, భగవద్ విషయాలను గానం చేస్తామో, ఆ జ్ఞానం అనేటటువంటిది ఒక పరిమళంలాగా అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పుష్పాల పరిమళము అనేటటువంటిది జ్ఞాన పరిమళానికి సంకేతం. జ్ఞానం అనేటటువంటిది అంతటా వ్యాపించి ఉండాలని, అందరికీ పంచాలని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే ఇక్కడ అఖిల జగముల నేలు ఆదినారాయణుడు గోపాల బాలునిగా గోకులమ్మున పుట్టే, కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయు గానమ్ము విని కూడా జాన మేల్కొనవేళ అంటే, అఖిల జగములను ఉద్ధరించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలునిగా గోకులములో జన్మించాడు. అలాంటి కృష్ణుడి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే తెలతెలవారిపోతోంది. కాబట్టి మనమందరం కూడా నిద్రలేచి ధనుర్మాస స్నానాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములను ఆశ్రయిస్తాము.
దానివల్ల కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని చెప్పటమే ఈ గీతల్లో ఉన్న అంతరార్థం. కాబట్టి విశేషార్థాన్ని పరిశీలిస్తే మాత్రం ఏ విధంగా అయితే గోపికల కొప్పులలో ఉన్నటువంటి పుష్పాల పరిమళము అంతటా వ్యాపిస్తోందో అదేవిధంగా జ్ఞాన పరిమళము అంతటా వ్యాపించాలి. అలాగే ఏ విధంగా అయితే భరద్వాజ పక్షులు కిచకిచలాడుకుంటున్నాయో అదేవిధంగా జ్ఞానం అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఒక ప్రవాహంలాగా వెళుతూ ఉండాలని చెప్పటమే దీనిలో ఉన్న విశేషార్థం. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీత మాలికలో ఉన్నటువంటి 8వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. నామ్నా సహస్రమధ్యేతు సత్యం సత్యం మహామునే భగవత్యా పరన్నామ గంగేతి సముదీరితం. అందుకు గంగా అనేది పరాశక్తి యొక్క పేరు. ఇక్కడ గంగా అంటే నిత్య గమనశీలమైన చైతన్య స్రవంతి, ఇది గంగ శబ్దానికి అర్థం. అందుకు న గంగా స్మరణం ఎత్ర దినే సముపజాయతే తద్దినం దుర్దినం జ్ఞేయం మేఘచ్ఛన్నం నదుర్దినం. సాధారణంగా దుర్దినము అంటే సూర్యుడు అస్సలు మనకు కనబడకుండా ముసురు పట్టి రోజంతా ఉంటే దాని దుర్దినం అనాలట. కానీ అది కాదయ్యా దుర్దినం. ఏది దుర్దినం అంటే ఏ రోజు గంగని స్మరించకుండా గడుస్తుందో ఆ రోజు దుర్దినం అన్నారు. అందుకు గంగని నిత్యం స్మరించాలి మనం ఎక్కడున్నప్పటికీ. గంగా గంగేత యో బ్రూయాత్ యోజనానాం సతేరపి. యోజన కొన్ని వందల యోజనాల దూరంలో ఉన్నా గంగని స్మరించుకోవాలి. అందుకే స్నాన సమయంలో కూడా గంగానామాలతో స్నానం చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. తెలిస్తే అఘమర్షణ మంత్రాలతో నీళ్లు పోసుకుంటే అది స్నానం, లేనప్పుడు భగవన్నామస్మరణతో జరగాలి. అది నందిని నళిని సీత మాలినీ చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనేటువంటి నామాలతో స్నానం చేయమంటారు. అలాంటిది గంగా స్నానం ఈ నామాలతో చేస్తే మరీ విశేషం. ఇక్కడ ఆ విషయాన్ని చెప్తూ పైగా గంగ గురించి ఆ నామస్మరణ చేస్తూ స్నానం చేయడం ఒకటి, గంగా నామం మంత్రంలా జపించడం ఒకటి. శ్రీ గంగాయై నమః ఇదొక మంత్రం. దీన్ని జపం చేసుకోవచ్చు, గంగ అనుగ్రహం పొందగలం. పైగా గంగాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాలుగా ధన్యతని సంపాదించి వెళ్ళాలి, ఆ స్నాన నియమాలు ఉన్నాయి, ఆ నియమబద్ధంగా వెళ్ళాలి. పైగా గంగ వద్దకు వెళ్ళి ఆగత్య ప్రణమద్దేవీం ఎస్తు భక్త్యా సమాహిత శరీరం సార్థకం తస్య నృషు జన్మచ సార్థకం. గంగానది ముందు నిలబడి 2 చేతులు దోయిలించి నమస్కరిస్తే ఆ నమస్కరించిన వాడి శరీరం సార్థకము, వాడి జన్మ చరితార్థము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు గంగాదేవిని నమస్కరించాలి. గంగాదేవిని కేవలం నదిలా చూడొద్దు అని చెప్తాడు. ఎస్తు గంగాం మహాదేవీం ప్రకృతిం నీరరూపిణీం నదీతి మన్యతే మోహాత్ సయాతి నరకాన్ బహున్. గంగని కేవలం నీరులా నదిలా చూసేవాడు నరకానికి వెళ్తాడు అన్నారు. మరి ఎలా చూడాలి అంటే సాక్షాత్ బ్రహ్మమయీం పూర్ణాం. భూదేవి గంగాదేవిని ప్రార్థన చేసినప్పుడు పరబ్రహ్మమయీ అన్నది. అందుకే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపంగా భావన చేయాలి. అందుకే సాక్షాత్ బ్రహ్మమయీం పూర్ణాం లోకానాం త్రాణహేతవే. మరి నీరు రూపంలో ఎందుకు వచ్చిందయ్యా అంటే లోకానాం త్రాణహేతవే, లోకములను రక్షించడం కోసం అమ్మవారు జల రూపంలో వచ్చారు. అందుకే జలరూపంలో ఉన్న జగదంబ అని గంగను చూసి భావించాలి. అందుకు ద్రవరూపేణ నిర్యాత శక్తి రాజ్యేతి భావయేత్. ఆద్యాశక్తే ద్రవరూపంలో వచ్చిందని భావించాలి. అలా భావించిన వాడు ధన్యుడవుతాడు. పైగా గంగాదేవి ఎక్కడ స్నానం చేసినా గొప్పదేట. అంటే గంగా మొదలైన దగ్గర నుంచి సముద్రంలో సంగమించే వరకు ప్రతి ప్రాంతము పవిత్రమే అయినప్పటికీ సర్వత్ర సులభా గంగా త్రిషు స్థానేషు దుర్లభ. 3 స్థానములందు ఆ గంగా స్నానం చేయడం అనేది ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని లభించదు. ఆ 3 స్థానములు చెప్తున్నారు ఇక్కడ. హరిద్వారే ప్రయాగేచ గంగా సాగర సంగమే. 3 ప్రాంతములు ఇవి దుర్లభములు అన్నారు. ఒకటి హరిద్వార్, దీని గురించి దేవి భాగవతంలో మాయాక్షేత్రము అన్నారు. ఇక్కడ అమ్మవారు మాయాశక్తిగా ఉన్నది, అది హరిద్వారం. అలాగే ప్రయాగ త్రివేణి సంగమ స్థానం. 3వది గంగ సముద్రంతో సంగమించినటువంటి చోటు. ఈ 3 కలిపి చెప్పారు ఇక్కడ. ఇది కాకుండా మరొక విశేషమైనటువంటి గంగా స్నాన ప్రాంతములన్నింటిలోకి విశిష్టమైనది ఏది అంటే కాశ్యామ్యస్తు సమాగత్య గంగాయాం విధివిన్నర స్నానముత్తర వాహిన్యాం కురుతే భక్తిభావత.
ఆ మూడు ఒక ఎత్తు, ఇదొక్కటే ఒక ఎత్తు. ఏమిటంటే కాశీయందు గంగా స్నానం. ఇక్కడికి వచ్చి విధి విధానం ప్రకారంగా భక్తిభావంతో ఎవరు స్నానం చేస్తారో అతడు శివత్వాన్ని పొందుతున్నాడు, అనగా శివ సాయుధ్యాన్ని పొందుతున్నాడని చెప్తున్నారు ఇక్కడ. సాక్షాత్ శివతామేతి దేవపూజ్యతమ స్మృత, అతడు దేవతల చేత కూడా పూజింపబడతాడు కాశీలో గంగ యందు స్నానం చేసినవాడు. ఎందుకంటే కాశీలో గంగ ఇంత విశేషమైనది అంటే సర్వతీర్థాది నిలయ కాశీ విశ్వేశ్వరాలయ. అసలు కాశీయే సర్వతీర్థ నిలయము, సర్వదేవతాత్మకము. సాక్షాత్ విశ్వేశ్వరుడు నివసించినటువంటి చోటు గనక దుర్లభ పృథివ్యాం, భూమి యందు కాశీలో వాసం కానీ కాశీకి రావడం దుర్లభం, కాశీ యందున్న గంగ యందు స్నానం చేయడం మరీ దుర్లభం అన్నారు. సా స్థలీ జాహ్నవీతోయం జలం యత్ర మహామతే తత్ర ముక్తికరస్థాతు దేహినాం పాపినామపి. పాపాత్ములైన వారికి కూడా కాశీగంగ వద్దకు వచ్చేటప్పటికల్లా మోక్షము కరతలామలకమవుతున్నది. అందుకు తాం కాశీం యో న సేవేత విధినా వంచితస్తు సహా, జీవితకాలంలో కాశీని సేవించని వాడికి దురదృష్టవంతుడనే చెప్పాలి. వాడు విధివంచితుడు అనాలి. వాడిని విధివంచితుడు అనాలట. ఎవడైతే కాశీని సేవించాడో వాడు విధివంచితుడు. గంగా మృత్తికయా కృత్వా తిలకం మునిసత్తమా యత్కించిత్ కురుతే కర్మ తత్సర్వం పూర్ణతామియాత్. గంగ మట్టిని తిలకములాగా ధారణ చేసి ఏ కొద్దిపాటి సత్కర్మ చేసినా అది పరిపూర్ణ ఫలాన్ని ఇస్తున్నది. అందులో తెలిసి తెలియక చేసిన లోపాలన్నీ కూడా పరిహరింపబడి పూర్ణ ఫలం లభిస్తుంది. అందుకే గంగా మృత్తిక తిలకము వలె ధారణ చేయాలి అని చెప్తున్నారు. ఇలా గంగ మహిమ చాలా చాలా విశేషంగా చెప్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు గంగకు వస్తే తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే పితృవిధి చేయాలి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు సోమవారం, గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ పుష్యమాసంలో మనం చక్కగా పుష్పాలు కలిసినటువంటి నీటితో నమక చమక పారాయణాదులతో అభిషేకార్చన చేస్తూనే విష్ణుదేవుని కూడాను విష్ణు సహస్రనామ స్తోత్రపఠనం చేస్తూ శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం నిర్వహిస్తాం. అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివకేశవులకు భేదమే లేదు, ఇరువురు ఒకటే, ఆయనే హరుడు ఆయనే శివుడు అనేటువంటి భావనా పరంపరతో మనసు నిండా హరిహరులు ఇరువుని కూడాను తలుచుకుంటూ మనం వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహించడంతో పాటుగా ఆ యొక్క శివపరమాత్మకు ప్రీతికరమైనటువంటి జాజిపూల మాలికను, విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి తులసీ ప్రియుడు కాబట్టి తులసీ మాలికను సమర్పణ చేసి వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలు, దానికి తోడుగా వివిధ రకాలైన నైవేద్యాలు, ఈ రెండింటినీ కూడాను ఇరువురికి కూడాను సమర్పిస్తూ ఆ నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి తత్వచింతనతో హరి ఓం హరి ఓం హరి ఓం. ఎంత అద్భుతవంతమైన మంత్రరాజ్యమో చూడండి. హరి ఓం, అటు హరిని ఇటు పరమేశ్వరుణ్ణి. అందుకే మనం నిత్యం కూడా ఏ పని చేసినా కూడా హరి ఓం హరి ఓం హరి ఓం అనుకుంటే చాలండి, ఈ జన్మ ధన్యమై తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:43. తిథి విధియ ఉదయం 10:50 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:31 వరకు. వర్జం మధ్యాహ్నం 12:13 నుంచి 1:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:20 వరకు. మరల మధ్యాహ్నం 2:48 నుంచి 3:32 వరకు. అమృతకాలం రాత్రి 10:36 నుంచి 12:20 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌరుక రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఇది మకర అయన ప్రయుక్తమైన ఉత్తరాయణ పుణ్యకాలం. మనకు డిసెంబరు 22 అనేది ఉత్తరాయణ ప్రారంభమైతే మకర రాశి ప్రవేశమైనటువంటి జనవరి 14ను ఉత్తరాయణంగా వ్యవహరించుకుంటున్నాం. కానీ అది మారుతూ ఉంటుంది. నిజమైన ఉత్తరాయణం మారుతుంటుంది. దాన్ని అయనం అంటారన్నమాట. ఆ కారణంగా ఆ ఉత్తరాయణం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు మొత్తం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలమే. అంటే మకరాయన ప్రయుక్తమైన పుణ్యకాలం కాబట్టి పితృదేవతారాధన, దానాలు, నదీ స్నానాలు అన్నీ ఈరోజు చేయడం ఎక్కువ శ్రేష్టం. శాస్త్రంలో కూడా ఏమన్నారంటే మకర రాశి ప్రవేశము కంటే మకర అయన ప్రవేశమే విశిష్టమైనది అని చెప్పి కూడా చెప్పారు. అందువలన మనం ఈరోజు తప్పనిసరిగా ఆచరించాలి. మనం మకర సంక్రాంతి పెద్ద పండగ అని చేసుకుంటాం చూశారు. ఆ పండగలన్నీ అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఈ దానాలు, పితృదేవతారాధనలు, స్నానాదులు ఈరోజు తప్పనిసరిగా చేయాలి. ఆ రోజును కూడా చేయాలి. ధనుర్మాసంలో ఇది 7వ రోజు. ఈ సందర్భంగా గోదాదేవి వేరువేరు గోపికలను లేపేటువంటి ప్రయత్నంలో ఒక ఆమెతో అంటోంది, భరద్వాజ పక్షులని ధ్వని చేస్తున్నాయి, వినబడలేదా? కుర్రల నుండి సువాసనలు వెదలుతున్న గోపకాంతలు తాము ధరించినటువంటి ఆభరణాలన్నీ ధరించేట్టుగా చేతులు తిప్పుతూ కవ్వాలతో పెరుగు చిరుకుతున్నారు. ఆ ధ్వనులు వినబడలేదా? నువ్వు మాకు నాయకురాలేవి కదా. అందుకని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. ఆయన కోసం మనం ప్రార్థించాలి. మన కోసమే కేసీ మొదలైనటువంటి రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా కూడా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాం. అయినా వారిని వింటూనే ఇంకా పడుకున్నావా? లే, మేం పాడే ఈ పాటలు నువ్వు కూడా కలిసి పాడు ఆనందంగా. నువ్వు మెరిసిపోతున్నావమ్మా, ఇంకనైనా లే, వ్రతం ఆచరించడానికి ఇంకా ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యల్ని లేపుతోంది గోదాదేవి. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు
విపరీతమైనటువంటి మదాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తెంపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది. అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు. కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితుల వారు. ఏనుగు గొలుసులు తెంపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షి పరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే. పశుపాశ విమోచని కామాక్షి అని అడిగారు చివరి కోరిక. అమ్మాయిక పశువుగా నాకు కర్మపాశములతో ఉంచద్దు, ఈ పాశములు తెంపి నన్ను పశుపతి ఎందు కలుపు అని అడిగారు. శిష్యులందరూ చూస్తున్నారు కూర్చుని. ఆయన కీర్తన పాడుతుండగా వీణ మీద ఒరిగిపోయారు. ఆయన గుండెల్లోంచి జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందుకే నేను మీకు ఒక పరమరహస్యం చెప్తాను. పరమరహస్యం అంటే నేను ఏదో కనిపెట్టింది కాదు, తత్వాన్ని చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడక్కడ మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి జ్యోతి దర్శనం అవుతుంది. సాధారణంగా మీకు మహాత్ములైన వారు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏకాంతంలో సమాధిలోకి వెళ్ళిపోతారు. విదేహముక్తి అంటారు. అంటే తాను సాక్షిగా ఉండి శరీరాన్ని పడగొట్టేస్తారు. అది ఏకాంతంలో చేస్తారు, ఎవరిని ఉండనివ్వరు దగ్గర. మహాస్వామి కూడా ఆఖరణ జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి వచ్చి మేము మెద్రాస్ పట్టణానికి వెడుతున్నామంటే శుభం భూయాత్ వెళ్ళమన్నారు. పక్కన పరిచారికులు ఉన్నారు. పీఠాధిపతి అంటే చక్రవర్తితో సమానం. పక్కన పరిచారికులు లేకుండా ఉండకూడదు. వంక పెట్టి బయటికి పంపించేశారు. ఒక్కరే మిగిలారు. అమ్మగారి ఫోటో తీసుకెడుతుంటే ఎప్పుడూ తీసుకొని వారు తీసుకుని నమస్కారం పెట్టి కళ్ళంబట నీరు కార్చారు. ఆఖరిసారి శరీరాన్ని నువ్వు ఇచ్చావు, ఇక శరీరంలో వెళ్లకుండా మీరు చేశారు. కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేశారు. బయటికి వెళ్ళిన పరిచారికుడు లోపలికి వచ్చేటప్పటికీ విదేహముక్తిని పొందేశారు, వదిలిపెట్టేశారు శరీరాన్ని. మహాత్ములు పరమ ఏకాంతంగా శరీరాలు విడిచిపెడతారు. వివేకానందుడు పంచాంగం తీసుకురమ్మని ఎర్రసిరాతో గీత గీసుకున్నాడు. ఎందుకు గీశారు? ఏదో శుభకార్యంలా ఉందనుకున్నారు. ఆయన ఏ ముహూర్తానికి గీత గీశారో ఆ ముహూర్తంలో శరీరం విడిచిపెట్టేశారు. వాళ్ళు ఆత్మగా నిలబడతారు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు. శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెడుతుంది. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అని పిలిచేవారు. సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు. అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు. పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళారంటే వారి నోటి వెంట అబద్ధం అవసరం, ఆయనకి ఏముంది, కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు. ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకుని నిలబడితే. చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరి కీర్తన చేసినప్పుడు పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తే వీణ మీద ఉరిగిపోయారు. ఆయనలోంచి జ్యోతి పైకొచ్చి ప్రయాణం చేసి పూజామందిరంలో ఉన్న కామాక్షి యందు ఐక్యమైపోయింది. ఆయన అగ్నిస్వరూపి, పావకి అని పేరు. పరమశివుడు అగ్నిస్వరూపంగా ఉండగా ఆయన నుండి తేజస్సు వెలువరింపబడి ఆవిర్భవించాడు. అందుకే సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తేమిటంటే అది ఎవరికి? మహాత్ములకి కాదు, సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తేమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. ఇది శివానుగ్రహంలో, పరదేవతానుగ్రహంలో, శారదానుగ్రహంలో కూడా అలా జరుగుతుందని నమ్మకం లేదు. అందుకే భట్టారకా శబ్దం అన్వయమైన చోట కూడా ఇలా జరుగుతుందని చెప్పడం కష్టం. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతో ప్రధానమైనటువంటి
భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించిన వాడు కృష్ణ భగవానుడు. తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యయాతికి ఆ మాటలు విని మరింత కోపం వచ్చేసింది. ఏమిటి ఎవరు తీసుకోవటం లేదని ఎంతగా ప్రాధేయపడ్డా? నా పిల్లలే కదా, నా ఆత్మనే కదా. మగపిల్లకాయ అంటే తన ఆత్మ అని అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మొన్న, నా ఆత్మ అనేటువంటిది. నా ఆత్మని ఇంకొక రూపం అని చెప్పారు కదా. అందుకని ఇట్లా చేశారు. ఎవరు కూడా ఇవ్వటం లేదే. అతడితో ఓ అను, నువ్వు నా ముసలితనం తీసుకోకపోయినా నీకు ముసలితనం వస్తుంది, నువ్వు ముసలివాడి అవుతావు. ఉన్నటువంటి శాపం పెట్టేశాడు. ఎందుకంటే అనుభవించండి, నేను అనుభవిస్తా, నేను యవ్వనం అన్నాడు కదా. అందుకని కోపం వచ్చింది. నీ సంతానం యవ్వనవంతులు కాకుండానే మరణిస్తారు. అందరూ ముసలోళ్ళు అయిపోయి మరణిస్తారు. నువ్వు అగ్నిహోత్రం చేయకుండానే నశిస్తావు అని శపించాడు. తర్వాత చిట్ట చివరి పుత్రుడైనటువంటి పూరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాయన, ఇంకొనవాడొక్కడే ఉండేది. నువ్వు నా ప్రియపుత్రుడివి, శ్రేష్ఠుడివి. నాకు శుక్రుడి శాపం వల్ల ముసలితనం వచ్చే పడింది నాయన. శరీరం ముడతలు పడింది చూడు, జుట్టు తెల్లబడింది. నేను ఇంకా యవ్వనంలో తృప్తిని పొందలేదు. అందువల్ల నా పాపాన్ని, ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని నాకివ్వు. నీ యవ్వనంతో నేను కోరికలు తీర్చుకుంటాను. 1000 సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తాను. తరువాత నీ యవ్వనాన్ని తిరిగి ఇచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తానన్నాడు. అంటే అప్పుడంతా 10,000, 12,000, 20,000 వరకు బతికేవారు కదా. అన్నాం కదా, ఎముక పోయేంత వరకు బతికేవారని. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రీతి. కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తానంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు వెళ్ళి. తర్వాత నీ యవ్వనాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా ముసలితనం ఉంది కదా, నీ ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా, ఆ ముసలితనాన్ని, అప్పుడు అనుభవించే ముసలితనాన్ని నేను తీసేసుకుంటానన్నాడు. పూరుడు, దానిదేముంది నాన్నగారు, ఇది చాలా చిన్న విషయం నాన్నగారు, మీరు ఇంతగా వేడుకోవలసిన పని లేదు. ఒక ఆజ్ఞ ఇవ్వండి అంతే. యవ్వనమే కదా, తీసుకోండి. హాయిగా నాన్న అనుభవిస్తే నాకు అంతకన్నా భాగ్యం ఇంకేముంది. హాయిగా ఆనందించండి. మీరు ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటే అప్పుడే తిరిగి ఇవ్వండి. అంతా మీ ఇష్టం. గురోర్వై వచనం పుణ్యం స్వర్గ మాయుష్కరం నృణాం గురుప్రసాదాత్ త్రైలోక్యం అన్వశాసచ్చతక్రతుః గురోరనుమతిం ప్రాప్య సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. మానవులకు పెద్దవారి మాట పవిత్రమైంది. వారి ఆజ్ఞను నెరవేర్చటం వల్ల పుణ్యం లభిస్తుంది, స్వర్గము లభిస్తుంది, ఆయస్సు వృద్ధి చెందుతుంది. గురువు అనుగ్రహం వల్లనే ఇంద్రుడు ముల్లోకాలను పాలించాడు, శాసించాడు. అందుచేత గురువాజ్ఞను నెరవేర్చిన వాడికి అన్ని కోరికలు తీరుతాయి. నీ ముసలితనాన్ని, అంటే గురువులాగా నువ్వు తండ్రి కూడా అంతే, నీ ముసలితనాన్ని, పాపాన్ని నేను స్వీకరిస్తాను. నా యవ్వనాన్ని నువ్వు తీసుకో, స్వేచ్ఛగా నీకు ఇష్టమైన కోరికలన్నీ తీర్చుకో. నా యవ్వనంతో నువ్వు సంచరించు, నీ ముసలితనంతో నేను సంచరిస్తానన్నాడు. ఆ మాటలు విని యయాతి పరమానందపడిపోయాడు.
పూరువుతో, ఓ పురు, నీ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి. నా రాజ్యం నీదే. నీ తరువాత నీ పిల్లలకే రాజ్యం లభిస్తుంది. నీ రాజ్యంలో ప్రజలు అన్ని కోరికలు తీర్చుకొని సంతోషంగా ఉంటారు అని ఆశీర్వదించి వరాలిచ్చాడు. ముందు వచ్చే రాజ్యంలో ఉండే ప్రజలందరికీ వరాలు ఇచ్చేశాడు. యయాతి అంటే సామాన్యుడు కాడు. యయాతి అంటే యయాతి, ఈ కథ చిన్నదిగా ఉంది కానీ యయాతి కథ నేను చెప్పాలంటే చాలా ఒకరోజు అవుతుంది. అంత శక్తివంతుడు యయాతి. స్వర్గానికి వెళ్ళినవాడు. ఆ కథ వేరే ఉంది, చెప్తాను. తరువాత శుక్రాచార్యుణ్ణి ధ్యానించి తన ముసలితనాన్ని పూరుడికిచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పూరుడిచ్చినటువంటి యవనంతో యయాతి తన కోరికలు తీర్చుకున్నాడు. ఆనందంగా విషయ సుఖాలను అనుభవించాడు. కోరికలను ధర్మ ప్రకారంగానే తీర్చుకున్నాడు, కానీ ధర్మ విరుద్ధంగా మాత్రం ప్రవర్తించలేదు. అన్ని వేల ఏండ్లు ఉన్నప్పటికి కూడా ఆ యవనంతో ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయలేదు. యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు చేసి దేవతలను ఆరాధించాడు. శ్రాద్ధకర్మలతో పితృదేవతలను పూజించాడు. శ్రేష్టమైన వస్తువులను దానం చేసి బ్రాహ్మణులకు తృప్తి కలిగించాడు. దీనులకు ఇష్టమైన అన్నీ ఇచ్చి దయ కలిగి ఉన్నాడు. అటువంటి దయాత్ముడై అందరికీ కూడా అన్నదానాలతో అతిథులను సంతోషపెట్టాడు. పానాలతో వైశ్యులను, దయతో శూద్రులను ఆనందింపజేశాడు. దండనతో దొంగలను బాధించాడు. ధర్మంతో ప్రజలందరినీ ఆనందింపజేశాడు. ఇలా యయాతి సాక్షాత్ ఇంద్రుడిలాగా రాజ్యాన్ని పాలించాడు. అన్ని వేల సంవత్సరాలు తన కొడుకుది తీసుకొని, పురువుది తీసుకొని, ఆ సంవత్సరం అంటే అన్ని వేల సంవత్సరాలు సింహం వంటి పరాక్రమం గల యువకుడిగా ఉండి విషయానుభవాలు అందుబాటులో ఉన్నా కూడా ధర్మ ప్రకారంగానే ఉత్తమ సుఖాలను అనుభవించాడు. ఇక్కడ ఉండేది రహస్యం. యవనము అన్నాడు కదా, యవన సుఖాలు అనుభవించాలని. మనం అనుకుంటాం యవన సుఖాలంటే కేవలం కామ క్రోధాలే అనుకున్నాం. మామూలు అందరికీ అదే, నేను యవనంలో ఉండాలనిపిస్తుంది అంటే ఏదో పెళ్లి చేసుకోవాలా, సుఖంగా ఉండాలా అని అట్లా అనుకుంటాం మనం. మనకి యవ్వనం అంటూనే కామం మీదనే పడుతుంది. యవ్వనం అంటే పటుత్వం ఉండి శక్తితో ఉండేటువంటి శరీరం కావాలా అని అర్థం. అక్కడ నాకు యవ్వనం కావాలా అంటే మనం అర్థం చేసుకొని చెడ్డ అర్థం చేసుకుంటాం మనం. అదే ఇక్కడ చేసినటువంటి యయాతి. ఈ 1000 సంవత్సరాల ఈ మాట అంతే. ఇంతలో 1000 సంవత్సరాల మాట యయాతికి గుర్తుకొచ్చింది. ఇంతలో 1000 సంవత్సరాలు అయిపోయింది. ధర్మకార్యాలే చేశాడు, మంచి మంచి యజ్ఞాలు చేశాడు. 1000 ఈ కాలము, గడిచిన కాలాన్ని నిమిషాలు గంటలతో లెక్క పెట్టుకొని ఇంకెంతకాలం ఉందో తెలుసుకున్నాడు. 1000 అయిపోతూ వస్తున్నది, గంటలు లెక్క పెట్టుకున్నాడు. ఎంతసేపుకి నీకు వెళ్ళిపోవాలి కదా, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా. వెంటనే నందనవనానికి చేరి అక్కడ విశ్వాచి అనే అప్సరస్సుతో కలిసి విహరించాడు. అయిపోయింది కొన్ని గంటలు అంతే. అలకా నగరానికి వెళ్ళి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి మేరు పర్వత శిఖరం మీద ఆమెతో కలిసి ఆనందించాడు. ఇది ఇంత మాత్రమే ఆనందించింది యయాతి. ఇన్ని 1000 సంవత్సరాలు ఉండినప్పటికి కూడా ఈ అప్సరస్తో కలిసి ఆనందించింది గంటలే. చూడండి, 1000 సంవత్సరాలు ఆనందించవచ్చు కదా. దానికి ఆ పొగురుపోతుతనానికి, కామానికి తీసుకుంది మంచి కార్యక్రమాన్ని చేయటం. అందుకే యయాతి పేరంటే అంత బాగుంది. కేవలం గంటలో ఆ అప్సరస్సుకు మాట ఇచ్చింటాడు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే అప్సరస్సుతో కూడా మాట్లాడేవాడు కాదు. ధర్మంగానే ఉన్నాడు యయాతి. మనకు ఫస్ట్లో అనిపిస్తుంది యయాతికి ఇంకా ఎంత ఆశ చూశారా అని. కాదది. తర్వాత తిరిగి వచ్చి తన 1000 సంవత్సరాల కాలం పూర్తి అయిందని భావించి పూరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాయనా పురు, నేను స్వేచ్ఛగా ఇష్టానుసారంగా ఎంతో ఉత్సాహంతో కోరినంతకాలము నీ యవ్వనంతో విషయ సుఖాలను అనుభవించాను. నాకు ఆనందమై నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేన భూయ ఏవ అభివర్ధతే. కోరికలను అనుభవించినంత మాత్రాన
కోరిక శాంతించదు. హవిస్సు చేత అగ్ని వృద్ధి చెందినట్లు కోరికల అనుభవంతో కోరిక పెరుగుతూనే ఉంటుంది. కోరికను అనుభవిస్తే అయిపోతుంది అనుకున్నాం చాలామంది. కోరికను అనుభవించే కొద్దీ ఇంకా కోరిక ఎక్కుతూ ఉంటాట. అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే ఆజ్యం వేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఆజ్యం వేసి ఆర్పేస్తామంటే ఇంకా ఎక్కువ డమ్ అంటుంది, ఇంకా బాగా పెరిగిపోతుంది. అది ఎట్లా అవుతుంది? ఈ ఆశ ఇదొక లడ్డే అన్నట్టు ఎన్ని లడ్లైనా మింగేస్తూ ఉంటాం. అయ్యో ఇదొక్కటే ఎంత బాగుంది ఈ మిఠాయి, ఎప్పుడూ నేను తినలేదు ఈ మిఠాయి, ఇంకొకటి. అందుకని అట్లా ఆశపడి ఎంత తిన్నా ఇంతే. ఈ ఒక ఆ యవ్వనం ఉందే ఆశ, అది ఎంత పోసినా చాలదు. ఈ భూమిపై ఉన్న ధాన్యాలు, బంగారం, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించిన అవి ఒక్కడికి కూడా చాలవు. అందుచేత ముందు కోరికను విడిచిపెట్టాలి. కోరిక అనేది చాలా చెడ్డది, ఎంత ఇచ్చినా చాలదు. యా దుస్త్యజా దుర్మతిభిః యా న జీర్యతః యోసౌ ప్రాణాంతకో రోగః తాం తృష్ణాం త్యజతః సుఖం. ఆశను చెడు బుద్ధి గలవారు విడిచిపెట్టలేరు. మనుష్యుడు ముసలివాడై కృంగిపోతున్నా అతడిలో ఆశ చావదు. ఇది ప్రాణాంతకమైన రోగం. అందువల్ల ఆశను విడిచిపెట్టాలి. ఆశను జయించిన వాడికే సుఖం కలుగుతుంది. ఆశ ఉండే కొద్దీ వాడు దుఃఖానికే వెళతాడు, కానీ సుఖానికి వెళ్ళడు. విషయాసక్తి చేత నేను 1000 సంవత్సరాలు పూర్తిగా సుఖాలను అనుభవించాను. అయినా నాకు విషయ సుఖాల పట్ల కోరిక కలుగుతూనే ఉంది. అందువల్ల నేను ఈ తృష్ణను విడిచిపెట్టి మనస్సును బ్రహ్మమందు నిలుపుతాను. సుఖదుఖాలు ద్వంద్వాలు లేకుండా, మమకారం లేకుండా మృగాలతో పాటు సంచరిస్తాను. నాయనా పురు, నాకెంతో సంతోషాన్ని చేకూర్చావు, నీకు శుభమగుగాక. ఇక నీ యవ్వనాన్ని నువ్వు తీసుకో, ఈ రాజ్యాన్ని తీసుకో అని యయాతి తన ముసలితనాన్ని తాను తీసుకొని అతడి యవ్వనాన్ని అతడికిచ్చాడు. ఇక ముసలితనంలో కొంత ఉంటుంది కదా ఆయుస్సు, దాన్ని నేను అడవిలో గడుపుతాను అని వెళుతున్నాడు. తర్వాత పూర్వుణ్ణి రాజుగా అభిషేకిస్తుంటే బ్రాహ్మణులు ప్రజలు వచ్చి, ఓ రాజా, శుక్రుడి మనుమడు దేవయాని పెద్ద కుమారుడు అయినటువంటి యదువును విడిచి పూర్వుడిని ఎందుకు రాజును చేస్తున్నావు? ఇదొక ప్రశ్న వచ్చింది. యదువు తర్వాత తుర్వసుడున్నాడు, తర్వాత శర్మిష్ఠ కుమారులు ద్రుహ్యుడు, అనువులు ఉన్నారు. వారి తర్వాత వాడు పూర్వు. నువ్వు పెద్దవాళ్ళందరినీ విడిచిపెట్టేసి చిన్నవాడిని రాజును చేస్తున్నావెందుకు? ఇతడెలా అర్హుడవుతాడు? అర్హుడు కాదు కదా. ఇది ధర్మమా? ధర్మాన్ని పాటించు అన్నారు. అప్పుడు యయాతి, ప్రజలారా, మీరందరూ నా మాట వినండి. యదువుకు నేను రాజ్యాధికారం ఇవ్వటం లేదు. ఎందుకంటే అతడు నా ఆజ్ఞను పాటించలేదు. ప్రతికూలః పితుర్యస్య నసపుత్రః సతాం మతః. తండ్రికి ప్రతికూలంగా ప్రవర్తించేవాడు కొడుకే కాదు అని సత్పురుషుల అభిప్రాయం తెలుసుకోండి. మాతా పిత్రోర్వచనకృత్ హితః పథ్యశ్చయస్సుతః సపుత్రః పుత్రవద యశ్చ వర్తతే పితృమాతృషు. తల్లిదండ్రుల మాటలను ఆచరించేవాడు, మేలు చేసేవాడు, అనుకూలంగా ఉండేవాడు, తల్లిదండ్రుల విషయంలో ఇలా చక్కగా ప్రవర్తించేవాడే నిజమైన కుమారుడు. నరకాలలో ఒక నరకానికి పుత్ అని పేరు. అది ఎంతో దుఃఖకరమైనది. ఆ పుత్ అనే నరకము నుండి రక్షించటం వలన కుమారుణ్ణి పుత్రుడు అంటారు. అందుకే ఇహపరాల కోసం పుత్రుణ్ణి కోరుకుంటారు. పుత్రుడు పితరులను, దేవతలను, ఋషులను పూజించటంతో తండ్రితో సమానంగా ఉంటాడు. ఎక్కువ మందికి సహాయం చేసిన వాడే జ్యేష్ఠపుత్రుడవుతాడు. గుణవంతుడు, సహాయకుడు అయిన పుత్రుడే ఇహపరంలో జ్యేష్ఠాంశాన్ని పొందుతాడు. ముందు గుణవంతుడైన పుత్రుడే శ్రేష్ఠుడు.
అతడే పుత్రుడు కానీ గుణహీనుడు పుత్రుడు కాడు, పెద్దవాడైతేనేమి ఎవరైతేనేమి. ధర్మవేత్తలు ఉత్తమ పుత్రులు కలవారినే మహానుభావులుగా పరిగణిస్తారు కదా. యదువు, తురుసు, దృహ్యువు, అనువు అనే నలుగురు నన్ను అవమానించిన ఈ కుమారుడే నా మాట పాటించాడు, నా ముసలితనాన్ని తీసుకున్నాడు. అందుచేత ఈతడే నా సర్వస్వానికి అధికారి అవుతాడు. స్నేహభావంతో నా కోరికలు నెరవేర్చి నా కష్టాలను అనుభవించాడు. అందుచేత ఇతడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నిజమే కదా. చివరి కాలంలో ఏ నలుగురు పిల్లల్లో కొనవాడు దగ్గర ఎవరుంటారో తన స్వార్జితమైనటువంటి ఆస్తిని వాడికే ఇవ్వచ్చు. పెద్దవాడికి లాభం రావాలి, పెద్దవాడికి భాగం రావాలా అనేది ఏమీ లేదు. తన స్వయార్జితం తాను గెలుచుకొని సంపాదించినటువంటి రాజ్యం ఇది. అందుకు అంటగడుతున్నాడు. నాకు యవ్వనాన్ని ప్రసాదించాడు, తను ముసలితనం తీసుకున్నాడు, అందుకని ఈ రాజ్యాధికారం అతడిదే. ముసలివాళ్ళు అయిన తర్వాత చివరి వాళ్ళు ఎవరు రక్షిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర పాపం ఉంటారు. ఆ చివరివాడు రక్షిస్తూ ఉంటాడు. నా మాట పాటించిన వాడే రాజు అవుతాడని శుక్రుడే వరం ఇచ్చాడు. ఒకసారి వరం ఇచ్చాడు కదా, అప్పుడు శాపం పెట్టి వరం ఇచ్చాడు కదా. కనుక ఈ పూర్వుణ్ణి రాజు చేద్దామని మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుతున్నానని యయాతి చేతులు జోడించాడు పెద్దలందరికీ. ప్రజలు ఇలా అన్నారు, మంచి గుణాలు కలవాడు, మంచి పుత్రుడు, చిన్నవాడైనా సమస్త శుభాలు పొందటానికి యోగ్యుడవుతాడు కదా, వాళ్ళకు కూడా మంచి రాజు కావాలి కదా. నీకు ప్రీతిని కలిగించిన పూర్వే రాజ్యానికి రాజు, ఈతడే రాజ పదవికి అర్హుడు. శుక్రుడు వరం ఇవ్వటం చేత ఇక మాట్లాడకూడదని ప్రజలంతా ఏకకంఠంతో యయాతి కోరికను అంగీకరించారు. శుక్రుడి పేరు చెప్తేనే ప్రజలంతా భయపడ్డారు. ఎక్కడికి రాచారమో, ఎక్కడొచ్చేస్తాడో ఏం కథనో, చెంబులో నీళ్లు తీసుకొని అని చెప్పేసి అందరూ భయపడ్డారు కూడా. ప్రజలందరూ సంతోషిస్తూ ఉండగా యయాతి పూర్వును రాజు చేశాడు. తర్వాత యయాతి వానప్రస్థాశ్రమం స్వీకరించి బ్రాహ్మణులతోనూ తాపసులతోనూ కలిసి నగరాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. తరువాత యయాతికి పుట్టిన పుత్రుల్లో పెద్దవాడైన యదువుకు యాదవులు పుట్టారు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. తుర్వసుకు యవనులు పుట్టారు. దృహ్యునికి భోజులు పుట్టారు. ఓ జనమేజయ, ఈ విధంగా ఎప్పుడో రాసినటువంటి కథ ఇది, చూసారా? ఈ విధంగా ఈ పూర్వుడి వల్ల పౌరవంశం ఏర్పడింది. ఆ పౌరవంశంలోనే నువ్వు పుట్టావు. ఇంద్రియ నిగ్రహంతో నువ్వు 1000 సంవత్సరాలు రాజ్యం చేయటానికి అర్హుడవుతున్నావు అన్నాడు వైశంపాయన మహర్షి. వైశంపాయన మహర్షి చెప్పుకొని వస్తున్నాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాసాయ విష్ణురూపాయ, చెప్పండి, వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.